తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. 6 ఏళ్లలో మనం ఇచ్చింది ఎంత అంటే 4,35,911 కోట్లు, 19 కోట్లు అయితే రాష్ట్రానికి వచ్చింది మాత్రం 3,76,175 కోట్లే. ఎంపీ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన. సో చూడండి ఎంత దుర్మార్గమో. అంటే మనం ట్యాక్సులతోటి వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటే కేంద్రం ఏం చేస్తూ ఉంటుంది, వేరే వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటుంది. మనం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు మనకి ఇవ్వాలి కదా, ఎంత ఇష్టమో అంత ఇవ్వాలి కదా, ఇయ్యరు. ఎందుకంటే దుర్మార్గం ఇది. ఏటా పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నా తిరిగి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది తక్కువే. 2019 నుంచి 2025 వరకు 6 ఏళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి మొత్తం 4,35,911 కోట్లు పన్నుల రూపంలో సమకూరితే రాష్ట్రానికి కేంద్రం నుంచి 3,76,175 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపుగా 60,000 కోట్లు లోటుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెప్తున్నాయి. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏటా 1,00,000 కోట్లకు పైగా పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే పన్నుల్లో వాటాలు, కేంద్ర పథకాలు, గ్రాంట్లు ఇతర రాష్ట్రాల్లో ఏటా మన రాష్ట్రానికి వచ్చింది సుమారు 67,000 కోట్లే. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-20, 24-25 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం, తెలంగాణ నుంచి కేంద్రం నుంచి నిధుల బదలాయింపు వివరాలను మొత్తానికి ఎంపీ కోరినట్లు తెలుస్తూ ఉంది. సో దాదాపుగా 4,35,919 కోట్లు తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పోతే దానిలో 3,76,715 కోట్లు మన తెలంగాణకు వచ్చినట్లుగా ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు ఈరోజు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.